బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. దేవి నవరాత్రుల్లో ఇంకొన్ని రోజుల్లోని నవరాత్రులు ప్రారంభం కాబోతుంది. మరి ఆ పూజా విధానాలు కావచ్చు, ఏ విధంగా అమ్మవారిని పూజించుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. సో దేవి నవరాత్రుల్లో వెంటనే అంటే నవరాత్రులు అనగానే ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రలో ఎలా చేసుకుంటారు అనేది మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో అయితే చాలా వైభవంగా చేసుకుంటూ ఉంటారు అమ్మవారిని. మరి ఆ దేవి నవరాత్రిలోని ఒక్కొక్క రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా పూజించుకుంటే మనకి చాలా మంచిది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మనకి ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో సెప్టెంబర్ మాసం 22వ తారీఖున మొదలయ్యేటువంటిది దేవీ నవరాత్రులు. ఈ శరన్ నవరాత్రులు అంటారు దేవీ నవరాత్రులకి. ఇవి 9 రోజుల పాటు చేసేటి. 10వ రోజున అమ్మవారికి దశమి రోజు కాబట్టి విజయదశమి రోజున మనకి ఒక ఆయుధాల పండుగ అని చెప్పి చేస్తాం. ఆయుధ పూజ చేస్తూ ఉంటారు. మనం చేసే దాంట్లో ఉంటుందన్నమాట. అలానే ఈ దేవీ నవరాత్రులకి ముందు 15 రోజుల పాటు మనకి మాలయాలని వస్తుంది. మాలయ పక్షాలని ఉంటుంది. ఇవి ఆల్రెడీ ఇప్పుడు మాలయాలు నడుస్తూ ఉన్నది. ఇది వచ్చేసి అమావాస్య వరకు మాలయాలని చేస్తారనమాట. ఈ మాలయ పక్షం అనేదానికి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి పక్షం అంటే 15 రోజులు. ఈ 15 రోజుల పాటు పెద్దలకి కార్యక్రమాలు కానీ, పెద్దలకి చెడు కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి శాంతి పలికి వారికి స్వర్గలోక దర్శనం ఇప్పించేందుకు వారికి చేసేటువంటి ప్రయత్న కార్యక్రమాలు అనేది ఉంటుంది. ఇది పెద్దల పండగ అంటారు. ఆ తర్వాత అమావాస్య వస్తుంది. ఇది బతుకమ్మ అమావాస్య అంటారు అన్నమాట. ఇది సద్దుల అమావాస్య, బతులమ్మ అమావాస్య అంటారు. ఈ పెద్దల అమావాస్య అనమాట. ఇది ఈ మాలయ అమావాస్య, పెద్దల అమావాస్య, ఇలా ప్రాంతీయ భాషలో పిలుచుకునేటువంటి అమావాస్య ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 2020 సెప్టెంబర్ మాసం 21వ తారీఖున వస్తుంది. ఈ 21వ తారీఖున మరొకటి ఏంటంటే కనుక గ్రహణం ఉంది. ఆ రోజున సూర్యగ్రహణం ఉంది. ఈ సూర్యగ్రహణం ఉండడం వలన పెద్దలకి చేయాల్సిన కార్యక్రమం అయితే చేసుకోవచ్చు. దానికి ఎటువంటి విషయం కానీ, దానికి ఎటువంటి సందర్భం కానీ అవసరం లేదు. పెద్దల కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా వారు నిర్వర్తించుకోవచ్చు. అందరిలో కూడా సందేహాలు ఉన్నాయి కొన్ని. అవును, గ్రహణం కాబట్టి ఏమైనా చెడు వాటిలో చేయొచ్చా లేదా అని. కాకపోతే గ్రహణ శూలాలు పాటించుకుంటే గ్రహణం మనకి భారతదేశంలో కనపడదు, కానీ గ్రహణ శూలం అయితే కనపడుతుంది. గ్రహణ సమయం వచ్చేసి 21వ తారీఖు సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం సాయంత్రం అంటే నైటు 9:30 మొదలయ్యేసి ఏకుంజామున తెల్లవారితే 22వ తారీఖున ఆ సమయానికి మబ్బులు అంటారు. ఏకుంజామున 4:20 వరకు కూడా ఈ గ్రహణ శూలం అనేది ఉంటుంది. నిజగ్రహణం వచ్చేసి 10:50 నుంచి 12:36 వరకు నిజగ్రహణ శూలం ఉంటుంది. అంటే 22వ తారీఖు కూడా ఆచరిస్తున్నాం. 22వ తారీఖు కూడా సంభవిస్తుంది. ఇది గ్రహణ శూల సమయం. దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే అందరికీ తెలుసు. ప్రెగ్నెన్సీ లేడీస్ బయటికి రాకూడదు, ఫుడ్ లాంటి తినకూడదు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అయితే తినడానికి సహకరించవచ్చు. అంటే గ్రహణానికి సంబంధించి ఒకవేళ అంటే ఎక్కువగా ఉండదు అని అంటున్నారు కదా, అలాంటి సమయాల్లో కూడా ప్రెగ్నెంట్ లేడీస్ పాటించాల్సి వస్తుంది. ఖచ్చితంగా గ్రహణ శూలం అనేది అందరూ పాటించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి భారతదేశంలో నైట్ టైంలో సూర్యుడు కనపడడు కాబట్టి మనకి గ్రహణం లేదని చెప్తున్నారు. కానీ గ్రహణ శూలం అయితే ఖచ్చితంగా మనం పాటించాలి. ఎందుకంటే సూర్యచంద్రుల యొక్క ఆరాధ్య దైవం మనకి. సూర్యచంద్రులు మనకు కనిపించేటువంటి దేవుళ్ళు వారే ఖచ్చితంగా ఇదవుతున్నారు అంటే ఆ ఒక శూలం అనేది వారి కింద జీవించి మన మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ ద్వాదశ రాశులు వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పాటించుకోవాలి. ఆ తనంతరము నెక్స్ట్ డే ఏదైతే 22వ తారీఖు ఉందో సూర్యమానం ప్రకారంగా ఈ దసరా శరన్నవరాత్రులు ప్రారంభించేవారు ఈ యొక్క శుద్ధి చేసుకొని చేసేదానికి సమయం లేట్ అయింది. ఆ పాడ్యమి కూడా లేటుగా వస్తుంది. కాబట్టి సూర్యమానం ప్రకారం చేసేవారైతే 23వ తారీఖున మొదలు పెడుతున్నారు శరన్నవరాత్రులు. చంద్రమానం ప్రకారం చేసేవారు అంటే సాయంత్రం సమయంలో అమ్మవారిని కొలిచేటువంటి వారు అందరూ కూడా 22వ తారీఖు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఈ 22వ తారీఖు నుంచి అయితే మనం ప్రయత్నం చేసి మనం చంద్రమాన ప్రకారంగా అయితే చెప్తాం. అన్ని పండుగలు కూడా మనకి చంద్రమాన ప్రకారంగానే చేస్తాము. సూర్యమాన ప్రకారంగా చేసేటువంటి పండుగలు ఏంటంటే సంక్రాంతి కాదు. చంద్రమాన ప్రకారంగా చూసినట్టయితే 22వ తారీఖు నుంచి మనము శరన్నవరాత్రులు అనేది ప్రారంభించవచ్చు. ఈ 22వ తారీఖున మనం ప్రారంభించేటువంటి శరన్నవరాత్రులు మొదటిగా మనకి అమ్మవారు రూపం వచ్చేసి బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి రూపం వస్తుంది. ఈ బాలత్రిపుర సుందరి అమ్మవారి రూపం అనేది ఈ ఒక పెద్దల కార్యక్రమాలు మాలయాల్లో చేసినటువంటి మాలయ పక్షాల్లో పెద్దలకి నిర్వర్తించినటువంటి ఏవైతే కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలన్నీ కూడా శుద్ధి చేసుకునేదానికి, ఆ కార్యాలను నిర్వర్తించుకునేదానికి, ఆ కార్యాలను కూడా అమ్మవారి చెంత చేర్చడానికి, అప్పుడు పెద్దవారికి స్వర్గలోకానికి దారి దొరికేదానికి కూడా ఖచ్చితంగా ఈ కార్యాలు నిర్వర్తించిన వారు అందరూ కూడా మొదటి రోజున ఈ పాడ్యమి రోజున మొదలు పెట్టుకొని ఇది కూడా దశమి రోజు వరకు కూడా చేసేటువంటి విధానం 9 రోజులు 11 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి అలానే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి దశమి రోజున బాలత్రిపుర సుందరి అమ్మవారిని కనుక ఖచ్చితంగా వీరు కొలుసుకోవాలి. అలానే బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి రూపంతో ఉన్నటువంటి ఇంట్లో అయినా చేసుకోవచ్చు. అలానే ఆలయాల్లో కూడా
ఉంటుంది కాబట్టి ఆ బాల త్రిపుర సుందరి కాకపోతే ప్రాంతాల వైజ్గా కొంచెం మేర మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం చూసుకున్నప్పుడైతే బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఆ రూపకల్పన మాత్రమే ఉంటుంది. ఆ అమ్మవారికి కనుక శారీ పెట్టుకోవచ్చు. బాల త్రిపుర సుందరి దేవికి ఎల్లో శారీ కానీ వైట్ శారీ కానీ సమర్పించుకోవాలి. అలానే బ్లౌజ్ పీస్ గాజులు కూడా సమర్పించుకోవాలి. ఎల్లో అండ్ వైటే ఉండాలి ఆ రోజు. అలానే పెద్దలకు కూడా నమస్కారం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తారు. ఒకటి ఏంటంటే పెద్దల ఫోటోలు అమ్మవారి యొక్క దేవుని గడ్డి ఫోటోలు ఒకే దగ్గర పెట్టి పూజిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేయడం అయితే ఖచ్చితంగా తప్పు అని చెప్పొచ్చు. మనం చేసినటువంటి ప్రతిఫలం అంతా కూడా వెళ్ళిపోదు వారికి. ఆ కార్యక్రమం అన్ని కూడా పోదు. మళ్ళీ ఆ షాడోస్ అన్ని వీళ్ళ మీదకే వస్తాయి అనమాట. పితృదోషాలు అంటారు. చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం కదా, పర్వాలేదు మనం దేవుడితో సమానంగానే వాళ్ళకి పూజించుకోవచ్చు అనే ఒక ఆలోచనలోని పక్కనే పెట్టి పూజిస్తూ ఉంటారు కదా. అలా కాదండి, బద్ధకం. అంటే అక్కడ ఒక కన్సెప్ట్ ఇక్కడ కన్సెప్ట్ చేసేదానికన్నా ఒకే దగ్గర పెట్టవచ్చు కదా అని ఒకటి. ఇప్పుడు సమానం వేరు, సమానత్వం వేరు, అది వేరు ఇది వేరు కదా. కాబట్టి పెద్దలే, దేవుడు అనే ఒక పవర్ అనేది వేరే ఉంటుంది కదా. కాబట్టి దేవుడికి పెట్టిన నైవేద్యం మనం తింటాం, పెద్దలకు పెట్టిన నైవేద్యం మనం తినలేము. కాబట్టి పెద్దల ఫోటోలు ఇంట్లో ఉన్నటువంటి దక్షిణ వైపున ఉన్నటువంటి వాల్కు మాత్రమే తగిలించాలి. దక్షిణం వైపు భాగాన్ని మాత్రమే ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న అమ్మవారి అలా ఉంచుకున్నటువంటి పెద్దల ఫోటోలకు మాత్రమే నమస్కారం చేస్తే వారు స్వర్గలోకాన్ని దర్శనం చేసేదానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే అమ్మవారితో పాటు పెట్టారనుకో ఖచ్చితంగా పితృదోషాలు ఉంటాయి. ఆ పితృదోషాలు ఎంత చేసినా పోవు. గోకర్ణ పోయి గుల్కర్ణ పోయేసి అక్కడ హోమాలు చేయించి 23,000 నుంచి 30,000 రూపాయలు సమర్పించుకొని ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా పెద్దవారి ఫోటోలు వారి గౌరవం ఇవ్వాలి, వీరికి ప్రేమనివ్వాలి అనే విధంగా వీరికి భక్తిభావంతో ఉండాలి. అమ్మవారి దగ్గర అక్కడ ప్రేమ అభిమానమే మాత్రమే ఉండాలి. కాబట్టి భక్తిభావంతో చేసేదానికి ప్రేమాభిమానంతో చేసేదానికి చాలా తేడా ఉంటుంది. పెద్దలే, దేవుళ్ళే. అయితే ఈ దేవుని యొక్క నైవేద్యం ఏదైతే ఉందో ఈ నైవేద్యం అమ్మవారికి సమర్పించి అదే నైవేద్యాన్ని పెద్దలకు సమర్పించవచ్చు. ఒకే దగ్గర కాకుండా దక్షిణ వైపు వాళ్ళకేమో పెద్దల ఫోటోలు, ఇలా తూర్పు వైపున ఉన్నటువంటి వాళ్ళకేమో ఈశాన్య మూల కాదే ఆగ్నేయ మూల నుంచి మధ్య వైపున ఉండేటువంటి భాగంలో దేవునికి సంబంధించినటువంటి గదులు, ఈ యొక్క దేవుని మందిరాలు, దేవుని ఆరాటాలు, దేవుని యొక్క ప్రతిమలు, ఇలాంటివన్నీ కూడా మనము తూర్పు వైపున ఉన్నటువంటి భాగాన్ని పెట్టుకోవాలి. మనం కూర్చుంటే తూర్పు వైపుకి మొహం పెట్టి చూసేటట్టుగా ఉండాలి. ఆ విధంగా దేవుని పూజించుకోవాలి. అలానే ఈ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క అవతారం. అలానే పితృదోషాలు కూడా పోతాయి. కాబట్టి ఎవరికైనా సరే పెళ్ళి అయ్యి ఉండి పిల్లలు పుట్టిన వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క మొదటి రోజున కనుక వారికి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే సంతాన ప్రాప్తి పెళ్ళైన వారికి మాత్రమే కలుగుతుంది. కాబట్టి పెళ్ళైన వారు పూజించుకోవచ్చు. వీరికి ఎల్లో కలర్ వైట్ కలర్ శారీ కూడా ఖచ్చితంగా పెట్టవచ్చు. ఆ రోజు పెట్టవలసిన నైవేద్యం అయితే కనుక చక్కెర పొంగలి. మళ్ళీ చక్కెర పొంగల్లో కూడా డిఫరెన్సెస్ అడుగుతారు. బెల్లంతో చేసింది పెట్టాలా లేకపోతే పంచదారతో చేసింది పెట్టాలా? అంటే చక్కెర పొంగల్ అంటే చక్కెర అదే కదా, ఈ బాడీలో షుగర్ అని చెప్పేసి బ్లడ్తో పెడుతూ కాదు. చక్కెర పొంగల్ అంటే చక్కెరే, షుగరే, దాన్ని పంచదారే అంటారు కదా. పంచదారతో పెట్టేటువంటిది. తర్వాత పాల తాలికలు. ఈ పాల తాలికలు అయితే ఖచ్చితంగా తెల్ల నువ్వులు అయితే వేయాలి. ఈ పాల తాలికలు తెల్ల నువ్వులు కానీ ఈ చక్కెర పొంగలు తెల్ల నువ్వులు కానీ వేయాలి. ఎండు కొబ్బరి వేయాలి. ఆ రోజు ఎండు కొబ్బరి వేయటం ద్వారా అక్కడ పెద్దలకి సమర్పించేటువంటి ఏదైతే ఉందో వారికి సాష్టాంగ నమస్కారం అంటారన్నమాట. సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టినట్టయితే కనుక పెద్దలకి స్వర్గలోక దర్శనం అనేది ఖచ్చితంగా కలిగి. మరి ప్రత్యేకంగా నువ్వులు వేయడానికి కారణం ఏంటి? అదే పెద్దలకి శాంతింప చేయడానికి నువ్వులు. కాబట్టి ఈ నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే తీపి ఉన్నాయో అది చక్కెర పొంగల్లో కానీ పాల తాలికలో కానీ చేసి పెట్టిద్దే కనుక ఆ ఒక పెద్దలు వీరిని ఏదైనా సరే కోరికలు ఉంటే కూడా ఆ కోరికలన్నీ కూడా వారు అధిగమించుకొని లేదా చీల్చుకొనైనా సరే ఈ వీరికి దీవెనలు ఇచ్చేసి స్వర్గలోకానికి దర్శనమిస్తారు. స్వర్గలోకానికి పెద్దలు వెళ్ళారంటే పూర్వీకుల దోషం పూర్వీకుల శాపం మనం పోయినట్టే. అంతలో పోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఈ చక్కెర పొంగల్ కానీ ఈ యొక్క పాల తాలిక కానీ నైవేద్యం పెట్టుకొని చేసుకోవాలి. ఈ పిల్లలు పుట్టిన వారైతే అమ్మవారికి కొలుచుకోవాలి. ఈ రకమైనటువంటి శారీస్ పెట్టుకుని మొదటి రోజుని సంపూర్ణంగా చేసుకోవాలి. కాకపోతే ఈ శరన్నవరాత్రులు మొత్తం కూడాను శాకాహారిగా ఉండాలి, మాంసాహారి భుజించకూడదు. అలానే ఆలయాల్లో నేను బలిస్తా అనేది ఏ అమ్మవారు బలి అడగదు కాబట్టి బలి లాంటివి ఏమి ఇవ్వకూడదు, శాకాహారిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే పాస్టింగ్ ఉంటే చాలా మంచిది. పాస్టింగ్ ఉన్నట్టయితే ప్రయత్నం చేస్తే పాస్టింగ్ ఉంటే చాలా మంచిది. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉండలేకపోతే వదిలేసేయాలి. గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి మధ్యస్థరగా బీపీ డౌన్ అయితే కష్టమవుతుంది. మళ్ళీ వారికి ఓపికనంత వరకు ఉండాలి. ఇది మొదటి రోజు చేసుకునేటువంటి విధానం. రైట్. ఇప్పటికి రెండవ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారు, అలాగే అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు?
అలానే ఈ శరన్నవరాత్రుల్లో రెండో రోజున వచ్చేసి గాయత్రి మాత అవతారం ఉంటుంది, గాయత్రీదేవి అనమాట. ఈ గాయత్రీదేవి దేనికి ప్రసిద్ధి అంటే కనుక గాయత్రి మాత ఈ రియల్ ఎస్టేట్ వారికి, ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా ఇబ్బందుల్లో ఉన్నారనమాట. వారందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పవచ్చు. వీరికి ఈ శరన్నవరాత్రుల్లో రెండో రోజున కనుక ఈ రియల్ ఎస్టేట్ చేసేవారు, భూమిని నమ్ముకొని బాగుపడేవారు, భూమిని అంటే రైతులు కావచ్చు, ఇక భూమిని నమ్ముకొని రియల్ ఎస్టేట్ బిల్డర్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. పెయింట్ వాళ్ళు ఉంటారు, ఇనుము, ఇసుక, వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇంక ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కావచ్చు, సంస్థలు చాలా ఉంటాయి ఇలాగా. వీరందరూ కూడా గాయత్రి హోమం అని ఉంటుంది. ఈ గాయత్రి హోమంని చేయించుకోవడం ద్వారా వారిలో ఉన్నటువంటి ఏదైనా చెడు దోషాలు కూడా పోతే, ఆ భూమిలో ఏదైనా చెడు ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఈ రెండో రోజున ఎట్లనో గాయత్రి మాత అవతారం ఉంటుంది కాబట్టి ఈ రోజున గాయత్రి హోమం చేసేదానికి ప్రాసిద్ధిగా ఉంటుంది. ఎక్కువగా ప్రతిఫలం అనేది త్వరగా లభించేదానికి ఉంటుంది. అలా కాని పక్షాన ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కూడా కాఫీ కలర్ కానీ, లేకపోతే లైట్ వైలెట్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ శారీస్ పెట్టుకోవచ్చు. ఆ స్కై బ్లూ కలర్ కూడా శారీ అనేది అమ్మవారికి పెట్టుకోవచ్చు. అలానే ఈ యొక్క రోజున వీరు నైవేద్యం పెట్టుకోవాల్సిన నైవేద్యం ఎవరైతే ఉన్నారో వారు హోమం చేయించలేని తత్వంలో ఉన్నవారు అప్పు తీసుకొచ్చి మాత్రం ఏది చేయకూడదు. మన స్తోమత చేసుకోవాలి. ఏదైనా చేయలేని పక్షాన, వారికి కుదరని పక్షాన అమ్మవారికి ఈ శారీస్ నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి గుడాలని ఉంటాయి, గుగ్గిళ్ళు, ప్రాంతీయ భాషలో గుడాలు గుగ్గిళ్ళు అంటారు. అందులో శనగలు, బఠానీలు, పచ్చ పెసలు ఉంటాయి కదా, ఈ 3 రకాలు కూడా గుడాలుగా చేసి ఆ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టినట్టయితే అమ్మవారి శాంతిపూర్వకంగా ఉంటుంది. మనం కోరినటువంటి కోరికలు ఏవైతే ఉందో అవి తీర్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. సో ఇక మూడవ రోజు అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తారు, అలాగే అమ్మవారికి సమర్పించాల్సిన ప్రసాదాల్లోని ఎటువంటివి పెట్టుకుంటే మంచిదంటారు? ఇకపోతే మనకి శరన్నవరాత్రుల్లో మూడో రోజున, ఈ మూడో రోజు అనేది చాలా అందరికీ కూడా ఇష్టమైనటువంటి రోజు అన్నమాట. చంటి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరికీ ఇష్టమైన రోజు అన్నపూర్ణాదేవి అవతారం. ఈ అన్నపూర్ణాదేవి అవతారం అనేది ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఆలయాల్లో అమ్మవారికి అవతారం వేసేసి అమ్మవారికి చేతిలో ఒక గెంటి పెడతారు, ఒక గెరిటి పెడతారన్నమాట. ఎందుకంటే అన్నపూర్ణ దేవి అని చెప్పేసరికి సింబాలిక్ కోసం ఒక గెరిటి పెడతారు, గెరిటి పెడతా ఉంటారు. ఈ గెరిటి పెట్టడం అనేది వాటికి సింబాలిక్స్ అనమాట. కాకపోతే అన్నపూర్ణ దేవి అంటే గెరిటి పెట్టడమో, అన్నం సమర్పించుకోవడమో, మనకి అన్నం పెట్టి కడుపు నిండా భుజించడమో కాదు. అన్నపూర్ణ దేవి అంటే మనకి ప్రాసిద్ధిగా ముందుగా ఏదైతే మనము బ్రతకడానికి కావాల్సినటువంటి వనరుల్ని సృష్టించబడుతుంది అన్నపూర్ణ దేవి. ఇప్పుడు మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాము, అది వనరు. ఆ వనరుని సృష్టించబట్టేదే అన్నపూర్ణాదేవి. అంటే అన్నం పెట్టేసి కడుపు నింపదు, ఆ కడుపు నింపడానికి అన్నం పెట్టడానికి మార్గాలను వెతుకుతుంది. ఆ మార్గాలను మనకి కలిగి చేస్తూ ఉంటుంది అనమాట. ఆవిడే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవికి అయితే తెల్లని వస్త్రము ఆమెకి పెట్టాలి. తెల్లని ఒక శారీ కానీ లేదా బిస్కెట్ కలర్లో ఉన్నటువంటి శారీస్ కానీ అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆ రోజున. అలానే అమ్మవారికి నైవేద్యం వచ్చేసి దద్దోజనము, పులిహోర. ఈ పులిహోర అనేది నిమ్మకాయ ఇంగువ వేయాలి, ఆవాలు వేయాలి, దాంట్లో మిరియాలు వేసుకోవాలి, అన్ని రకాల ఎండుమిరపకాయలు వేయాలి, పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా నవగ్రహాలు కూడా శాంతింపజేసేదానికి ఈ రకమైనటువంటి పులిహోరను అనేది, ఈ దద్దోజనం అనేది ముందు రోజునే ఈ పాలు తీసుకొచ్చి చెవరి వేసేసి ఆ తర్వాత మరుసటి రోజున అన్నం వండేసి వేడివేడి అన్నం ఆ దాంట్లో పెట్టేసి నైవేద్యం పెట్టాలి. తాలింపు లాంటివి వేయకూడదు అమ్మవారికి. ఈ దద్దోజనం పులిహోర నైవేద్యం అనేది అమ్మవారికి చాలా ప్రాసిద్ధి అనమాట. అందుకని మూడో రోజున ఈ దద్దోజనం పులిహోర నైవేద్యం పెట్టుకుంటే కనుక ఎవరికైనా సరే పనుల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వర్క్ చేయలేకపోతున్నారు, అదృష్టం బాగుంది కానీ నేను ముందుకు వెళ్ళట్లేదు, అలాంటి వారు ఎవరైనా ఉండి తినడానికి ఆస్కారం లేకుండా పోతుంది, రోగాలు నొప్పులతో ఉంటారు చాలామంది, డబ్బుండి కూడా, అలాంటి వారందరూ కూడా అన్నపూర్ణ దేవికి నమస్కారం చేసుకొని మొక్కుంటే కనుక ఖచ్చితంగా వారి కోరికలు తీరేలాగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయొచ్చు. ఇక నాలుగో రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, అలాగే ఎటువంటి ప్రసాదం పెట్టుకుంటే మంచిది? నాలుగో రోజు వచ్చేసి కాత్యాయని అమ్మవారు. కాత్యాయని అమ్మవారు ఏం చేస్తారంటే ప్రకృతిని కాపాడుతూ ఉంటుంది. ప్రకృతి స్వరూపిణి కాత్యాయని అమ్మవారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కాత్యాయని అమ్మవారి యొక్క స్వరూపం అనుకో చెప్పొచ్చు. మనకి ఏదైతే ప్రకృతిలోని వైపరీత్యాలు ఏదైనా ఉంటే కనుక కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త నీరు రావడంతో అందరిలోనూ వైరసెస్ వస్తూ ఉంటాయి, ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది, వేరే రోగాలు నొప్పులు లాంటివి వస్తూ ఉంటాయి, కొత్తగా కోల్డ్ లాంటివి, ఫీవర్ లాంటివి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ మన దడి చేరకుండా పిల్లల్ని పెద్దల్ని అందరినీ కాపాడుకుంటూ వచ్చేటువంటి రూపమే ఈ కాత్యాయని అమ్మవారు. కాబట్టి ఈవిడికి వెజిటేబుల్స్ నైవేద్యంగా పెట్టాలి.
వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గా చెట్టు నుంచి పండినటువంటివి, కాసినటువంటివి నైవేద్యంగా సమర్పించుకుంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఏది విధమైనటువంటి వైపరీత్యాలు ఉన్నాయో అవన్నీ మన దరి చేరకుండా చేస్తారనమాట. అలానే చెడు క్రియలు మన మీద ఎవరైనా తెలిసి తెలియని వారు, శత్రువులు తెలిసి తెలియని వారు మన మీద నిప్పునడిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేయించబడి మనం ఏదైనా నష్టదిబ్బలు ఉన్నామా అవి కూడా కాపాడుతుంది అమ్మవారు. కాబట్టి కాత్యాయని అమ్మవారు చాలా గొప్పవారు కాబట్టి ఆవిడకి గ్రీన్ కలర్ శారీ అనేది మనము సమర్పించుకోవచ్చు. ఓకే. గ్రీన్ కలర్, ప్యారెడ్ గ్రీన్ ఇలాంటి శారీస్, అలాంటి బ్లౌజెస్, అలాంటి గాజులు, అందరికీ కూడా పోకలు, ఒక్కలు, అలానే తవనపాకులు, అలానే 2 రకాల ఫ్రూట్స్ అవి అయితే ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించుకోవాలి. ఆ రోజు పెట్టవలసిన నైవేద్యం అయితే కనుక ఖచ్చితంగా వెజిటేబుల్స్, అలానే ఫ్రూట్స్. ఈ నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పించుకుంటే సరిపోతుంది. ఈ రోజున అందరూ కూడా ఎవరైతే ఆరోగ్యం బాగలేదో, నొప్పులు ఉన్నాయి, బాగలేకపోతుందో, బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి, ఇలాగా హెడేక్ ఉంది, ఇలాగ నాకు సహకరించట్లేదు, ఏ పని చేద్దాం ముందుకు రావట్లేదు, ఏదో ఒక ఇబ్బంది, నాకు ఎప్పుడు ఇబ్బంది వెనక్కి లాగుతూ ఉంది అనుకున్నప్పుడు ఈ కాత్యాయని అమ్మవారికి పూజించుకుంటే ప్రకృతిలోని వైపరీత్యాలన్నీ కూడా తొలగిపోతాయి. 5వ రోజు ముఖ్యంగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అండ్ ఏ కలర్ శారీ అన్నది ఇచ్చుకుంటే చాలా మంచిది. అండ్ ముఖ్యంగా వచ్చిన ఉంటారు కదా మామూలుగా పెద్దలు కావచ్చు, ముత్తైదులు కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ఈ రోజు అందరికి ఇష్టమైన రోజు 5వ రోజు మహాలక్ష్మి రోజు అనమాట. మహాలక్ష్మి అమ్మవారి రోజు అందరికి ఇష్టమైంది కదా. మహాలక్ష్మి అంటే ఏం చేస్తారంటే ఎవరు నాకు సంబంధం లేదు, నాకు కావాల్సిన డబ్బు అంటారు. అవును, లక్ష్మీదేవి అంటే డబ్బు అనుకుంటారు అందరూ. కానీ ఆ డబ్బు అంటే లక్ష్మీదేవి కాదు. లక్ష్మీదేవి అంటే పేరు మాత్రమే. అందరూ అనుకుంటారు ఆవిడ వస్తే చాలు, ఇంకే మా ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతాయి అనుకుంటారు. అష్టైశ్వర్యాలకి కాపలా ఉంటుంది ఆవిడ, తొలతూగదు. ఆవిడ వస్తూ డబ్బు తీసుకురాదు. మన ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగాలంటే కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అది ఏంటంటే ఇంట్లో కీచులు ఆడుకోకూడదు, గొడవ ఆడుకోకూడదు, అట్లానే ఇంట్లో గొడవలు ఆడుకోకూడదు, అలానే సౌండ్లు రాకూడదు, అంతా కూడా డీసెంట్గా ఉండాలి. ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచేసి స్నానం ఆచరణ చేసేసి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకొని అక్కడ బూజు ఉంది, ఇక్కడ మట్టి ఉంది, ఇక్కడ చెత్త ఉంది కాదు, శుభ్రంగా ఉంచుకోవాలి. ఉంచుకొని మనము ముగ్గు వేసుకోవాలి. నాము అంటారు, నాము రాయి ఉంటుంది, నాము కానీ మనకి లేకపోతే ముగ్గు పిండి ఉంటుంది, ముగ్గు పిండి కానీ దాంతో ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఒక 5 కలర్లు ముగ్గులు వేసుకొని ఆ గొబ్బెమ్మను పెట్టుకోవాలి. గొబ్బెమ్మను పెట్టుకుంటే ఆ గొబ్బెమ్మ మీద పైసరిపాకు కాకుండా పువ్వులు, గొబ్బెమ్మ మీద పువ్వులు పెట్టుకోవాలి. అలాగా అలంకరణ చేసుకోవాలి. ఇంటి మొత్తానికి సింహద్వారానికి అలంకరణ చేసుకోవాలి. మామిడి తోరణాలు కట్టుకోవాలి, ఆ తోరణపాకులను కట్టుకోవాలి. ఇలాగ అలంకరణ చేసుకుని ధూపం వేసుకోవాలి. ధూప ద్వైపో నైవేద్యం పెట్టుకుంటేనే అమ్మవారు ఆచరణ అవుతారు అనమాట. అమ్మవారు ఒక్కరే రారు. అమ్మవారు వస్తూ వినాయక స్వామివారిని, కుబేర స్వామివారిని తీసుకొని వస్తారు. ఒక్కరు ఎప్పుడు ఎక్కడికి రారు. మీరు బంగారం ఒంటి నిండి వేసుకుని ఒక్కరు వెళ్ళిపోతారా? అందుకని అమ్మవారికి తోడుగా ఒక వినాయక స్వామివారు, కుబేర స్వామివారు వస్తారు. కాబట్టి వారికి కూడా నైవేద్యం పెట్టాలి. వినాయక స్వామివారికి, కుబేర స్వామివారికి పెట్టాలి. ఇంట్లో ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో, లేకపోతే ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చేస్తారో, ఎవరికైతే ఎక్కువ కోపం వస్తుందో వారు ఆ రోజు మౌనవ్రతం పాటించాలి. ఓకే, అరే సైలెంట్గా ఉండడానికి అంతే. లేదు ఆవిడొక్కళ్ళని వదిలించి అందరూ మౌనవ్రతం పాటించాలి. ఆ ఇంట్లో అస్సలు కీచులు ఆడుకోవడం కానీ, గొడవ ఆడుకోవడం కానీ, అన్నం తినేటప్పుడు మెతుకులు కింద పడటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు ఆ రోజున. అలానే అన్నం తినేటప్పుడు కూడా మంచిగా చాప మీద కూర్చొని, పీటేసుకొని కూర్చొని అన్నం తినాలి. ఆ కంచాల్లో తినకుండా మోదుగాకులు కానీ, లేదా మనకి బాదం ఆకులు కానీ, లేదా అరటి ఆకుల్లో కానీ అన్నం భుజించాలి. నేల పడక చేయాలి. ఆ రోజు చాలా శాకాహారిగా ఉండాలి. ఈ నవరాత్రులు అన్నీ కూడా శాకాహారిగా చాని. ఆ లక్ష్మీ అమ్మవారి రోజు మాత్రం చాలా పవిత్రంగా ఉంటే మాత్రమే ఆ లక్ష్మీ అమ్మవారు వినాయక స్వామి వారితో మన ఇంట్లో కొలువు తీరుతారు. ఓకే, ప్రతి ఇంట్లో పూజలు చేసాం, మరి మా ఇంట్లో చేసామంటే రీల్స్ కోసం చేయకూడదు. అది రీల్స్ కోసం కాకుండా అది భక్తి భావంతో చేయాలి. భక్తి భావంతో చేస్తే మాత్రమే మనకి అమ్మవారు ఆసనం అవుతారు. అవి ఆహ్లాదకరంగా మనకి ఆ డబ్బు, ఆస్తులు, ధనధాన్యాలన్నీ కూడా మన ఇంట్లో చేరతాయి. కాబట్టి ఆ రోజున అలాగా పూజ చేసుకోవాలి. ఆ రోజున శారీ వచ్చేసి రెడ్ పెట్టాలి. రెడ్ కలర్ శారీ పెడితే కనుక అమ్మవారికి రెడ్ అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేస్తుంది. కాబట్టి ఆ రోజు రెడ్ కలర్ శారీ, రెడ్ కలర్ బ్లౌజు, రెడ్ కలర్ గ్లాసులు అలానే పెట్టాలి. అమ్మవారికి నైవేద్యం వచ్చేసి చెరుకు పొంగలి పెట్టాలి. చెరుకు పొంగలి అంటే చెరుకు రసం ఉంటుంది. చెరుకు రసం, తేనె, అలానే ఇంకా అమ్మవారికి నైవేద్యంగా కూడా వినాయక స్వామి వారు వస్తారు కాబట్టి గరిక, బెల్లం సపరేట్గా పెట్టాలి. ఆ రోజు గౌరీ మాత్రం కూడా చేసుకొని పెట్టుకోవాలి. అందరికీ నైవేద్యం సరిపడా పెట్టుకోవాలి. అయితే స్వామికి ఎటువంటి ప్రసాదం పెట్టాలి? ఈ గరిక, బెల్లం సరిపోతుంది. అమ్మవారి నైవేద్యంలోనే సరిపోతుంది. అయితే అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం అంటే చెరుకు పొంగల్ అని ఉంటుంది. మనకి చెరుకు రసం తీసుకొని, తేనె కలుపుకొని, బెల్లం వేసినటువంటి పొంగల్ని, బియ్యంతో చేసినటువంటి పొంగల్
పొంగల్ని అమ్మవారికి సమర్పించుకోవాలి. ఆ రోజున కట్టె పొంగలి అంటారు, అది కూడా అమ్మవారికి సమర్పించుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది కట్టె పొంగలి. ఈ రెండు కూడా ఒక 50-60 వేల రూపాయల రెమెడీ అనమాట. ఈ రెమెడీ ఇది 50-60 వేల రూపాయల రెమెడీ, ఇది సీక్రెట్ అనమాట. అందుకని ఇది అందరూ కూడా పాటించుకొని అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఈ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఇంకా ఆరవ రోజు ఏ విధంగా ఉంటుంది, అంటే అమ్మవారి యొక్క అవతారం ఏ విధంగా ఉంటుంది, అలాగే పెట్టవలసిన ప్రసాదాలు ఏంటి? అయితే లలిత త్రిపుర సుందరి దేవి అవతారం అని ఉంటుంది. ఈ లలిత త్రిపుర సుందరి దేవి ఏం చేస్తుందంటే, ఎవరైనా సరే దేవుని యొక్క లీలలో ఉండాలి, దేవుని యొక్క అనుగ్రహం కావాలి, నేను ఉపాసన చేయాలి, నేను పీఠాధిపతిని అవ్వాలి, నేను గురువుని అవ్వాలి, నేను సాధువుని అవ్వాలి, నేను సాధకుని అవ్వాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే గాయత్రి మంత్రంతో ఉపదేశం తీసుకోవచ్చు ఈ యొక్క లలిత త్రిపుర సుందరి దేవి అవతారం రోజున. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైనా ఉంటారో, వారి కోరికలు నెరవేరకుండా ఉంటాయో, ఎక్కడైనా యూనివర్సిటీలో సీట్లు రావట్లేదు అనుకుంటేనో, ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకోవాలి అనుకుంటేనో, నాకు ఇది కాదు, నాకు ఏదో గోల్ ఉంది, ఆ గోల్కి నేను రీచ్ అవ్వాలి అనుకునే వారందరూ కూడా ఈ లలిత త్రిపుర సుందరి దేవి ఖచ్చితంగా అనుగ్రహం ఇస్తుంది. అలాంటి వాటికి ఎక్కువ కోరికలు తీరుస్తుంది. కాబట్టి ఈవిడికి ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ శారీ పెట్టవచ్చు. ఇంకా పోతే వీరికి లెమన్ కలర్ కూడా వీరికి శారీ పెట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే లైట్ పింక్ కలర్ కూడా ఈవిడికి శారీ అనేది సమర్పించుకోవచ్చు. దాంతోపాటు బ్లౌజు, గాజులు, పోకలు, తమలపాకులు ఇవన్నీ కూడా తాంబూలంగా సమర్పించుకోవచ్చు. ఇకపోతే ఈవిడికి మనము చేసేటువంటి ప్రసాదంలో వీరికి ఉండరాళ్ళు, కుడుములు, అలానే వీడికి పూర్ణాలు ఉంటాయి, పచ్చిపప్పు పూర్ణాలు, పొంగనాలు, అలానే వీడికి బొబ్బట్లను ఉంటాయి. ప్రాంతాల్లో పోలేలు అంటారు, కొన్ని పోలేలు అంటారు, పోలేలు, ఇవన్నీ కూడా ఆవిడకి నైవేద్యం పెట్టాలి. అంతా కూడా వీడికి నెయ్యి వాడాలి ఎక్కువగా. వీడికి నెయ్యి వాడేటువంటి నైవేద్యం ఏది ఉందో అవన్నీ కూడా కోవ, కజ్జికాయలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఆ రోజు పెట్టవలసిన నైవేద్యం అది. అలాగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు, వాళ్ళకి అష్టదిబ్బందులు ఉండేటువంటి వారు ఉండారు కనుక, వెళ్ళలేకుండా ఉండలేనటువంటి వారు, మైండ్ స్ట్రెస్ సరిగా లేని వారు అందరూ కూడా ఇలాంటి నైవేద్యం అలాంటి సమర్పించుకొని అమ్మవారిని ఆరాధించుకుంటే కనుక ఖచ్చితంగా వారు విదేశాలకు వెళ్ళడానికి అయితే అవకాశం దొరుకుతుంది. ఇంకా ఏడవ రోజు అమ్మవారి ఎటువంటి అవతారాల్లో ఉంటారు, అలాగే పెట్టవలసిన ప్రసాదాలు ఏంటి, తీసుకోవాల్సిన నియమ నిష్టలు ఏంటి? మహాచండీ అవతారం. మహాచండీ అవతారం అంటే చండీ హోమం చేస్తారు, చండీ యజ్ఞం చేస్తారు, చండీ యాగం చేస్తారు చాలా రకాలుగా. అయితే మనకి పొలిటీషియన్స్ కొన్ని పార్టీలు వాళ్ళు ఏంటంటే చండీ యోగం అని చేస్తారు, చండీ హోమం అని చేస్తారనమాట. ఈ చండీ హోమం దేనికి చేస్తారంటే పదవులు రావడానికి, రాజకీయంలో మెప్పు పొందడానికి, అంటే ఉన్న స్థానాన్ని నుంచి ఇంకొంచెం ఎదగడానికి చేస్తారు. పేరు, ప్రఖ్యాత, హోదా ఎవరికైతే కావాలో వారు రేపటి రోజు మనం ఉన్నా లేకపోయినా మన జ్ఞాపకాలు ఉండాలి, స్టాచ్యూ అయి ఉండాలి అనుకునేవారు, తరతరాలు బాగుండాలి అనుకునేవారు, మన కింద స్థాయి వాళ్ళు, మన దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ బాగుండాలి అనుకునేవారు, పెద్ద పెద్ద సంస్థలు పెట్టాలి అనుకునేవారు, నేను ప్రజలకు ఏదో చేయాలి అనుకునేవారు అందరూ కూడా ఆ రోజున అమ్మవారికి ఆదరణగా కొలుచుకోవాలి. ఆ రోజు అమ్మవారిని ఇంట్లో కొలుచుకోవచ్చు, ఆలయానికి వెళ్ళి కొలుచుకోవచ్చు. అక్కడ అమ్మవారిని కొలుచుకొని ఎవరైనా చేయగలుగుతాను అనుకుంటే కనుక చండీ హోమం అని ఉంటుంది. ఈ చండీ హోమం నిర్వహించుకునేదానికి చండీ హోమం చేసుకోవచ్చు. చండీ హోమానికి సంబంధించిన ద్రవ్యాలు అనేది అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచార్య వారిని అడిగితే మనకున్నటువంటి స్థాయిని బట్టి వారు ద్రవ్యాలు అయితే చెప్తారు. మినిమం అయితే ఒక 7,000 నుంచి 15,000 వరకు ఆ ద్రవ్యాలకు ఖర్చే అవుతుంది అన్నట్టు. ఇక వారికి అక్కడ తీసుకునేటువంటి డబ్బులు అయితే పర్సన్ బట్టి, పరిస్థితిని బట్టి అక్కడ తీసుకునే విధానం అయితే కనపడుతుంది. ఈ చండీ హోమం చేయించలేనటువంటి వారు, అంటే అప్పు తీసుకొచ్చి చేయకూడదు, అలా చేయించలేని తత్వంతో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు కనుక ఇక్కడ అమ్మవారికి శారీ పెట్టవచ్చు. ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉండాలి, ఆరెంజ్ కలర్ శారీ, బ్లౌజ్ పీసు, అలానే నైవేద్యం ప్రకారం ఏదైతే ఉంటుందో అవి పెట్టుకోవచ్చు. ఈ చండీ హోమం రోజున ఆడపిల్ల, అంటే కొత్తగా పెళ్ళైన వారు వాయనం కూడా తీర్చుకోవచ్చు. కొత్తగా పెళ్ళిన దోశలని, ఇంకా ఏవో చాలా రకాలు ఉంటాయి, చిలకలు, పంచదార చిలకలు, బొమ్మనందు కొట్టాలు, అలానే బొమ్మల కొలువులు, ఇవన్నీ కూడా ఈ యొక్క చండీ హోమం రోజున, ఈ యొక్క చండీ అవతారం రోజున ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆహ్లాదంగా పిల్లలందరూ కూడా కలిసేసి చండీ హోమం చేయడం ద్వారా వారు రేపటి రోజున గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాదు, ఇంకొక 10 మందికి ఉపాధి అవకాశం కల్పించేటువంటి స్థాయిలో ఉంటారన్నమాట. అంటే ఈరోజు పౌరులే రేపటి ఇది ఉంటుంది కదా, అట్లా ఈరోజు పిల్లలే రేపటి పౌరులు, అట్లానే వారందరూ కూడా పై స్థాయికి వెళ్ళేదానికి, నరదిష్టి, నరఘోష, దిష్టి దోషాలు అన్నీ కూడా తగ్గేదానికి, అవన్నీ కూడా వారి చెంత చేరకుండా ఉండేదానికి ఈ యొక్క చండీ అవతారం రోజున పూజించుకోవచ్చు. అలానే ఈ అమ్మవారికి డ్రై ఫ్రూట్స్, ఖాళీ డ్రై ఫ్రూట్స్, బాదము, పిస్తా, అంజీరు ఇలా ఉంటాయి కదా, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం అనేది తేనె కలిపినటువంటి డ్రై ఫ్రూట్స్ని అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు. అలానే చలిబిడి, గసగసాలు, ఎండు కొబ్బరి, అలానే బెల్లము కలిపినటువంటి చలిబిడి కూడా అమ్మవారి, పచ్చి చలిబిడికి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మరొకటి బూరెలు,
అని మనకి పాల బూరెలు అంటారు. ఈ పాల బూరెలు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఖచ్చితంగా వీరి మీద ఉంటాయి. సెలబ్రిటీస్ అలానే పొలిటీషియన్స్ అయితే ఎక్కువగా ఈ అమ్మవారిని కొలిసేటువంటి విధానాలు అయితే ఎక్కువ మనం చేస్తూ ఉంటాము. ఇంకా 8వ రోజు అమ్మవారి అవతారం ఏ విధంగా ఉంటుంది, అలాగే అమ్మవారికి సమర్పించుకోవాల్సిన ప్రసాదాలు ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ మనకు వచ్చేసి సరస్వతి దేవి అవతారం రోజున ఉంటుందన్నమాట. ఈ రోజున పంచమి కూడా ఉంటుంది. సరస్వతి మాత, పంచమి, సోమవారం ఇవన్నీ కలిసి వస్తాయి అన్నమాట. అయితే ఆ రోజున అందరూ అనుకుంటారు సరస్వతి మాతకి పుట్టినరోజేమో సరస్వతి మాతకి పూజ చేయాలి, లేకపోతే మన పిల్లల్ని తీసుకెళ్ళేసి అక్కడ అక్షరాభ్యాసం చేయించే మంచిది అనుకుంటారు. కరెక్టే అది. కానీ అక్షరాభ్యాసం అంటే ప్రతి రంగంలోనూ అక్షరాభ్యాసం. ఇప్పుడు మనము ఇంజనీరింగో బీటెక్కో చదువుతాం, కానీ మన దాంట్లో అక్షరాభ్యాసం అన్నట్టే. 1వ క్లాసులో చేసేది అక్షరాభ్యాసం కాదు. మనం ఎక్కడైనా వర్క్కి వెళ్తాం, వర్క్ నేర్చుకోవాలి కదా, మళ్ళీ ఆ వర్క్ నేర్చుకోవాలంటే అక్షరాభ్యాసమే కదా. ప్రతి దానిలోనూ అక్షరాభ్యాసమే. ఎవరైనా కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నవారు, ఏదైనా కొత్త రంగాలు మొదలు పెట్టాలనుకున్నవారు, వ్యాపార సంస్థలు నిలబెట్టాలనుకున్నవారు, ఏదైనా ఇండస్ట్రీలు స్టార్ట్ చేయాలనుకున్నవారు, హాస్పిటల్ అని మొదలు పెట్టాలనుకున్నవారు, అంటే చదువు అంతా అయిపోయిన తర్వాత ఏదో రంగంలో నేను సెటిల్ అవ్వాలనుకుంటారు కదా. వీరంతా కూడా మొదటగా అక్షరాభ్యాసం ఉన్నవారే, అక్షరాభ్యాసం చేసుకోవాల్సిన వారే. వీరంతా కూడా ఆ రోజున పూజించుకోవచ్చు. ఒక చంటి పిల్లలే కాదు, ఇంకా ఎవరైనా బాలరిష్ట రోగాలు ఉండేసి పిల్లల్లో మాటలు సరిగా రావు, నత్తిగా వస్తున్నాయి, మైండ్ సెట్ సరిగా ఉండదు, ఆలోచన విధానం సరిగా ఉండదు, మతిమరుపు ఉంది, ఇలాంటి ఎవరైనా ఉంటే కూడా వీరందరూ కూడా ఏదైతే మనం మొదటిగా తొలి రంగంలో అంటే రంగాల్లో మొదటి అడుగు వేయాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున సమీప దూరంలో ఉన్నటువంటి ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళైనా సరే ఒక తేనె బాటిల్, అలానే వేప దంటు కానీ, అలానే మనకి కరివేపాకు దంటు కానీ, అలానే మనకి విశ్వాకన్ ఉంటుంది. అంటే విశ్వాక అంటే తెలుగులో ఉత్తరేణి దంటు కానీ, దంటు అంటే చిన్న పుల్లలు తీసుకుని వెళ్ళేసి అమ్మవారి ఆలయంలో పాదాల చెంత పెట్టినిచ్చేసి ఆ తేనె దంటుతో ముంచివేసి మన నాలుక మీద ఓం మాత్రేన నమః అనే ఒక బీజ మంత్రాన్ని కనుక మనము లిఖించుకున్నట్టే కనుక ఖచ్చితంగా వారు ఏ రంగంలో అడుగు పెడతారో ఆ రంగంలో ఖచ్చితంగా చైతన్యవంతులు అవుతారు. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. అంటే శరన్నవరాత్రులు అనేది మామూలు విషయం కాదు. అది సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పటికీ కూడా వచ్చే ప్రతిసారి ప్రత్యేకత ఉంటుంది. అలానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకత ఉంది. ఇలాగా ప్రతిరోజు కూడా ఎవరెవరి అవసరాలు కొద్దిగా వారు ఆ రోజును పూజించుకుంటే, ప్రతిరోజు అందరికీ అవసరం కుదరకపోవచ్చు, కానీ ఆ రోజున వారి రంగంలో ఉన్న వారు పూజించుకున్నట్టయితే ఖచ్చితంగా అందరికి కూడా మంచి మెలకువలు, మంచి సానుకూలమైనటువంటి వాతావరణం కూడా లభిస్తుంది. ఈ ఒక సరస్వతి మాత పెట్టుకోవాల్సినటువంటి ప్రసాదం ఏంటంటే కనుక ఈవిడికి కూడా చక్కెర పొంగలి పెట్టవచ్చు. ఆ కాగి చల్లార్చి దాంట్లో పటికి బెల్లం, మిశ్రి లేకపోతే బెల్లము కలిపినటువంటి పాలు ఆవిడికి చాలా ఇష్టం. ఆవు పాలు అయితే ఇంకా శ్రేష్టం, ఆవిడికి చాలా ఇష్టం. వేరే ప్రసాదాలు ఏమీ ఆమె తీసుకోదు, మనం ఇష్టపూర్వకంగా పెట్టుకోవడం తప్పితేను. ఆవిడికి కావాల్సింది ఏంటి అంటే పాలు, చల్లార్చినటువంటి పాలు, కాగి చల్లార్చిన పాలు, దానిలో తేనె కానీ బెల్లం కానీ వేసి ఆ పాలు నైవేద్యంగా పెడితే వీరింట్లో చదువే కాదు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా వారు దిగ్విజయంగా దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ వారి చెంతకి చేరవు. ఇలాంటి నైవేద్యాలు పెట్టుకుంటే సరిపోతుంది. 8వ రోజు అమ్మవారి అవతారం ఏ విధంగా ఉంటుంది, అలాగే పెట్టవలసిన ప్రసాదాలు ఏంటి గురుగారు? అలానే మనకి 8వ రోజు వచ్చేసి దుర్గామాత. ఆ రోజు మూల నక్షత్రం కూడా ఉంటుంది. దుర్గామాత ఆ రోజు పుట్టినరోజు కూడా చేస్తూ ఉంటాయి చాలామంది. మరొకటి ఏంటంటే ఆ భవానీ మాలలు వేసుకున్నారు కూడా కొంతమంది చాలా వరకు ఆ రోజున విరమణ చేసుకుంటారు. మాల విరమణ కూడా అదే రోజు చేసుకునేదానికి ఉంటుంది. అలా కాని వాళ్ళు కూడా దర్శనానికి అనేది బారులు తీరి ఉంటారు. కొన్ని ప్రాంతాల ఆలయాల్లో అయితేను, అమ్మవారి ఆలయాల్లో అయితే, ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయాల్లో అయితే ఈ భవానీ స్వాములు కూడా ఆ రోజు కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రత్యేకత ఆ రోజున. అయితే ఆ రోజున పూజించేటువంటి విధానం, ఆ రోజు దేనికి పూజించాలంటే, ఇప్పుడు మనలోని ఒక ధైర్యం ఉండదు. ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉండాల్సిన లేదు. 10 మందిలోకి వచ్చి మాట్లాడేటువంటి శక్తియుక్తులు అందరిలో ఉండవు. అయితే అలాంటి వారు, భయపడేటువంటి వారు, అలానే గాలిచోకి హిప్నటైజింగ్ చేసేటివారు, భార్యాభర్తలు విడిగా ఉండేసి ఎందుకు విడిపోయారో తెలియనటువంటి వారు, అంటే ఇద్దరి మధ్య సంకేత భావం లేనివారు, అని ఇద్దరి మధ్య సంకేత భావం, గొడవలు ఆడుకోవటం, ఇంట్లో చిరాకులు పట్టుకోవటం, ఎప్పుడు ఇంట్లో ప్రశాంతత ఉండలేకపోవటం, ఏది సాధించుకోలేకపోవటము, ఏ రంగంలో అడుగుపెట్టినా లాస్ అయిపోవటము, అందరూ వీళ్ళని మోసం చేయటము, మోసపోవటము, డబ్బులు ఇచ్చి రాకపోవటము, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మోసపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మోసం చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నా మోసపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదే పనిగా ఉంటారు చాలామంది చేయటానికి. కాబట్టి వారందరికీ కూడా ఈ దుర్గామాత రోజున, దుర్గా అవతారం రోజున, ఈ దుర్గామాత అవతారం రోజున కనుక ఖచ్చితంగా వారు పూజించగలిగితే వారికి
అభయహస్తంతో కాపాడుతూ ఉంటుంది. వెళ్ళవేళడ మన వెనక ఏదో తెలియని ఒక రూపంతో షాడో ఉంటుంది మనల్ని కాపాడుకుంటూ. కాబట్టి ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు చెప్పులు కూడా ధరించుకోకుండా ఉంటే మంచిది. ఓకే, ముఖ్యంగా 8వ రోజు దుర్గామాత అవతారం రోజున చెప్పులు ధరించకుండా ఉంటే చాలా మంచిది. వీరు చేయవలసిన దీక్షలో ఒక భాగం చెప్పులు ధరించకపోవడం. చెప్పులు కూడా ధరించకుండా నియమనిష్టగా ఇంకా మౌనవ్రతం కూడా పాటిస్తే చాలా మంచిది. ఉండగలిగితే ఆ రోజు పాజిటింగ్ ఉండాలి. ఒక్క పొద్దుగా ఉంటే చాలా మంచిని అడుగుతుంది. అలానే ఈ బ్రాహ్మీ ముహూర్తులను స్నానమాచరించి అప్పటి నుంచి సాయంత్రం ఉదయించేటువంటి చంద్రుడి వరకు కూడా వీరు ఒక్క పొద్దు అనేది నియమంగా పెట్టుకోవాలి. అలా చేసినట్టయితే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వీరిలో ధైర్యం, చైతన్యం అన్నీ వస్తాయి. అలానే గ్రహాల దోషాలు ఉంటాయి. అందరిలో శని దోషం, కాలసర్ప దోషం, నాగదోషం, కుజు దోషం, పితృదోషాలు ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే కూడా అవన్నీ కూడా పటాపంచలేకపోతే ఆ రోజున అలాంటి కొంచెం చెప్పులు అనేది వేసుకోకూడదు. ఆ రోజున ముఖ్యంగా చేయవలసిన దానం ఉంటుంది. ఆ దానాలు ఒకటి ఏంటంటే ఎవరైనా బయట అడుక్కునే వారికి ఒక 3 లేదా 4 దుప్పట్లు దానం చేయాలి. దుప్పట్ల దానం చేస్తే వీరికి ఉన్నటువంటి గ్రహాల దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. దుర్గామాత అవతారం రోజున ఎవరైనా సరే వారికి బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్స్ సమస్యలు ఉన్న వారు దుప్పట్ల దానం ఇవ్వడం ద్వారా పేదవారికి మంచి జరుగుతుంది. దాంతోపాటు అమ్మవారికి పెట్టవలసినటువంటి శారీ రెడ్ పెట్టొచ్చు, గ్రీన్ పెట్టొచ్చు, ఎల్లో పెట్టొచ్చు. ఈ 3 కలర్లో ఏదైనా అమ్మవారికి శారీ అనేది సమర్పించుకోవచ్చు. గాజులు కానీ అలానే ఇంకా తాంబూల నైవేద్యం అనేది కూడా సమర్పించుకోవచ్చు. ఇకపోతే అమ్మవారికి ఆ రోజున పొంగలి నైవేద్యం పెట్టాలి. బెల్లం పొంగలి అంటారు. అది మనకి ఈ బ్రౌన్ కలర్ ఉండేటువంటి బెల్లం ఉంటుంది, బియ్యం ఉంటుంది, ఒంటి పొట్టు బియ్యం అంటారు, అంటే మనకి ముడి బియ్యం అంటారు. ఆ ముడి బియ్యం కానీ లేదా చిరుధాన్యాలు ఉంటాయి. సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు ఇలా ఉంటాయి అన్నమాట. ఈ చిరుధాన్యాలతోనే బెల్లం కలిపేసి పాలు పోసి వండినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇలా సమర్పించినటువంటి నైవేద్యం ఎవరైనా తినొచ్చు. ఆ విధంగా చేస్తే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఈ ప్రేక్షకుల మీద ఉండేసి వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా వృత్తుల్ని చేసేదానికి, అన్ని రకాల దోషాలు పోయేదానికి ఆవిడ సహకరిస్తుంది, దీవిస్తుంది. ఆవిడ కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. 9వ రోజు అమ్మవారి అవతారం ఏ విధంగా ఉంటుంది, అలాగే పెట్టవలసిన ప్రసాదాలు ఏంటి? ఇక 9వ రోజు వచ్చేసి మహిషాసుని మర్దిని. ఈ మహిషాసుని మర్దిని అవతారం అనేది మనకి చూడటానికి, అందరికీ చెప్పడానికి, ఎవరు కూడా దూరంగా ఉండేదానికి భయంకరంగా ఉంటుంది. వెళ్ళకూడదు, పిల్లలు భయపడతారు అనుకుంటారు. కానీ మహిషాసుని మర్దిని చూడటానికి మనకి ఐడెంటిటీ కోసం అలాంటి సృష్టిస్తారు. కాళ్ళ కింద ఒకళ్ళని వేసి తొక్కటము, ఒకళ్ళు తల పట్టుకొని నిలబట్టడం, త్రిశూలంతో చేయడం లాంటిది అలాగా చూపిస్తారు. కానీ మహిషాసుని మర్దిని వీళ్ళందరిలో కూడా చాలా గొప్ప దేవత. ఏదైనా సాధించుకోగలటువంటి దేవత, ఎలా అయినా సాధించుకోగలటువంటి దేవత. మహిషాసుని మర్దిని మనము పూజించినా, ఆరాధించినా, వారిని కొలిచినా, ఏదైనా సమర్పించినా కూడా అది మనకి ప్రతిఫలం అనేది త్వరగా లభిస్తుంది. అందుకని మహిషాసుని మర్దిని దేనికి పూజించాలి అంటే, మనలో తెలిసినా తెలియకుండా ఎవరైనా తప్పు చేస్తున్నారా, తప్పులన్నీ పటాపంచలు చేస్తుంది. ఓకే, ఈ మహిషాసుని మర్దిని అదే కాకుండా ఎవరైనా మన మీద తప్పులు చేయించారా, ఏదైనా చేతబళ్ళు, హిప్నటిజాలు, బ్లాక్ మ్యాజిక్లు ఇలా చేయించారా, అవన్నీ కూడా పటాపంచలు చేస్తుంది. ఈ మహిషాసుని మర్దిని శత్రు భయాన్ని దూరం చేస్తుంది. మనకు తెలియకుండా ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఖచ్చితంగా దూరం చేస్తుంది. కాకపోతే ఆవిడ్ని ఆరాధించే విధానం ఏంటంటే, అమ్మ నాకు తెలియదు, నేను ఇబ్బంది పడుతున్నాను, నన్ను కాపాడాలని. ఆ ఇబ్బందికి కారణమైన వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది. కాబట్టి పర్టికులర్ పేరు, ఊరు ఏం అవసరం వాళ్ళ ముందు. నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు ఇబ్బంది పడకుండా చేయాలి మీరే అని చెప్పి వదిలే ఆమె మీద భారం వేయాలి అంతే. అంటే ఆవిడ అంత శాంత స్వరూపంగా మన కోరికల్ని తీర్చేదానికి సిద్ధంగా ఉంటుంది అన్నమాట ఆవిడ. అందుకని అంటే ఈ శత్రు భయాలు ఒకటే కాదు, రోగాలు, నొప్పులు, ఇలాంటివి అనారోగ్యాలు, అలాంటి ఇంట్లో వాస్తు దోషాలు కూడా తీర్చేస్తుంది. ఇల్లు కావాలన్నా, వాకిలి కావాలన్నా, ఏది కావాలన్నా కూడా అలా నిర్వర్తిస్తుంది. కోరికలు కూడా వెంటనే తీర్చేస్తుంది. అలానే మనం చదువుకున్న దానికి మనము బాధ్యతగా ఏదైతే కోరిక నెరవేర్చాలనుకుంటావో ఆ కోరిక కోరాలి, కానీ అతిగా కోరికలు కోరకూడదు. పెళ్లి కావాలన్నా, అలానే పెళ్ళి అయిన వారి పిల్లలు పుట్టాలన్నా కూడా ఆ కోరికలు తీర్చేస్తుంది. అలా అందుకోసమే ఈ అమ్మవారికి ఆరాధించుకోవడం చాలా మంచి ఇది ఉంటుంది అన్నమాట. అయితే అమ్మవారికి పెట్టవలసినటువంటి శారీ ఆరెంజ్ కలర్ కానీ, లేకపోతే కాఫీ కలర్ కానీ, గచ్చకాయ కలర్ కానీ, లేదా స్కై బ్లూ కలర్ కానీ అమ్మవారికి శారీ అని పెట్టవచ్చు. ఆ నలుపు అనేది పెట్టడం అంత శ్రేష్టం కాదు. ఇంకా ఎవరైనా ఇంటి ఆచార ప్రకారంగా ఉంటే పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, నార్మల్ గా ఆమె అవతారానికి బ్లాక్ అన్నట్టు కొంతమంది పెడుతూ నలుపు అనేది పెట్టకూడదు. అయితే పర్టికులర్గా మరొకటి ఏంటంటే, అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం నువ్వులతో చేసినటువంటి లడ్డూలు,
పల్లీలతో చేసినటువంటి బెల్లము పల్లీలు కలిపి చేసినటువంటి లడ్డూలు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అలానే హల్వాలు కేసర్ లాంటివి కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. అలాంటి నైవేద్యం పెట్టుకొని ఇలా పూజించుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారిలో చైతన్యవంతులు చేస్తుంది, ధైర్యవంతులు చేస్తుంది, వారి లోపల ఉన్నటువంటి నెగిటివిటీని కూడా తీసేస్తుంది, పటాపంచలు చేస్తుంది. ఇంకా 10వ రోజు అమ్మవారు అవతారం ఏ విధంగా ఉంటుంది, అలాగే పెట్టవలసిన ప్రసాదాలు ఏంటి? అయితే మనకి ఇప్పుడు రాజరాజేశ్వరి అవతారం, ఇక ఇది చివరి రోజు. ఆ రోజున ఆయుధ పూజ కూడా ఉంటుంది. ఈ ఆయుధ పూజ ఉంటుంది, ఆ రోజు దశమి ఉంటుంది. దశమి, ఆయుధ పూజ, రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అమ్మవారి అవతారానికి అన్నీ కూడా ముడి సరుకులు ఇవ్వాలి. ఆవిడికి చెరకు, బెల్లము, బియ్యము, కొత్తగా వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి మనకి దుంపలు ఉంటాయి, దుంపలు వస్తాయి ఈ సీజన్లోనూ, ఉల్లి వస్తుంది. ఇక అందులో మనకి ఈ సీజన్లో వచ్చేటువంటి పంటలకి ఏవైతే మూలంగా వస్తాయో ఆ రోజున ఇంకా సీతాఫలం కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఈ సీతాఫలం ఒకటి, తర్వాత వచ్చేటువంటి ఫ్రూట్స్, బనానాస్, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. వచ్చేటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా అమ్మవారి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఆలుబుక్రాన్ వస్తుంది, బత్తాకాయలు వస్తాయి, ఈ సీజన్లో ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఈ యొక్క అమ్మవారికి అలంకరణ చేసుకోవాలి, అమ్మవారి నైవేద్యంగా కూడా పెట్టుకోవాలి. అలానే చెరకు అయితే ముఖ్యంగా పెట్టుకుంటే వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. చెరకు పెడితే అప్పులు ఇచ్చినవి వస్తాయి, ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి, అప్పులు తీసుకుని కూడా తొలగిపోతాయి, త్వరగా తీర్చుకోగలుగుతారు. కాబట్టి చెరుకు నైవేద్యం పెట్టాలి వీరికి. డైరెక్ట్ బెల్లము, షుగరు కాకుండా అలాగా ప్రకృతిలో లభించేటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే చాలా శ్రేష్టం ఉంటుంది ఆ రోజున. ఎవరైనా సరే ఈ అమ్మవారికి శాంతి స్వరూపంగా ఉంటారు కాబట్టి అన్ని కోరికలు తీర్చేదానికి, కొంగు బంగారం చేసేదానికి ఉంటుంది. అందుకని ఈ రోజున మనకి ఏదైతే జొవ్వి చెట్టు ఉందో జొమ్మి చెట్టు నుంచి తీసినట్టు బంగారం అని చెప్పి కూడా అందరికి ఇచ్చేసి ఆలింగనాలు చేసుకుంటారన్నమాట. బంగారం అని చెప్పేసి, బంగారము అంటే ఆలింగనం చేసుకునే దానికి ఆ జొవ్వి చెట్టే బంగారంగా మనం కొలుసుకుంటాం ఆ రోజున, ఈ దశమి రోజున. ఇకపోతే ఈ రోజున ఆయుధ పూజ కూడా చేస్తూ ఉంటారు. ఆయుధ పూజ అంటే ఏమిటి అంటే, ఈ ఆయుధ పూజలు మనము ఏ వస్తువు నుంచి అయితే బాగుపడతామో, ఏ వస్తువు మనం జీవన శైలికి, జీవనాదానికి ముడిపడుతుందో, ఇంతకుముందు అయితే మనకి పొలాల్లో దున్నేటువంటి నాగలి, కొడవలి, మనకి ఇప్పుడు వాహనాలకు కూడా పూజలు చేస్తూ ఉంటారు. ట్రాక్టరు, దమ్ము కొట్టి వాటికి చేస్తూ ఉంటారు. నాగలి వాటికి గొర్రెలు అంటారు, వాటి అన్నిటికీ అరక, ఎద్దులకి, వీటన్నిటికీ పూజలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు చేసేట సాంప్రదాయం పల్లెటూరులో ఉంటుంది. ఇక టౌన్లో వచ్చేటప్పటికి వారు ఏ దాని మీద జీవన శైలి మొదలవుతుందో వాటికి కూడా అదే ఆయుధంగా భావించి, అంటే అది ఉంటేనే కదా వారి జీవన శైలి సాగుతుంది, అందుకని దాన్ని అదిగా భావించేసి. అండ్ అది పూజ చేసేటప్పుడు కూడా దానికి బలి ఇవ్వడం కూడా చేస్తూ ఉంటారు కదా, మేకను కానీ కోడిని కానీ, అంటే పూజ చేయాలండి, వాటిని బలిస్తున్నారు. మనకి జీవన శైలి మొదలైంది వాటితో, కాబట్టి వాటికి పూజ చేయాలి. ఈ మధ్యన దరిద్రులు వాటిని బలి ఇస్తున్నారు అమ్మవార్లకి, అమ్మవారు బలి కోరరు కానీ వీళ్ళు ఇస్తున్నారు. వాటిని బలి ఇవ్వకూడదు, వాటికే పూజ చేయాలి. పూజ చేయాలంటే బలి కోరుతుంది. ఏం కోరుతుంది అంటే వాటన్నిటికీ కూడా గుమ్మడికాయ, కొబ్బరికాయ ఇవ్వాలి, నిమ్మకాయ ఇవ్వాలి, అంతమించి ఏం లేదు. పసుపు, కుంకుమ, గంధము, నిమ్మకాయ, కొబ్బరికాయ ఇవే బలి ఇవ్వాలి, అంతమించి ఏం లేదు. ఆ గుమ్మడికాయ అనేది ఇంటికి కూడా తీసుకుంటే మరీ మంచిది. సెలబ్రిటీ లాంటి వాళ్ళు వారికి వారే దిష్టి తీసుకోవచ్చు. ఎవరైనా ఉంటే కూడా వారికి సర్వెంట్ల ద్వారా అయినా వారు దిష్టి తీసేసుకొని గుమ్మడికాయని పగలగొట్టించవచ్చు. ఆ గుమ్మడికాయ దిష్టి అనేది చాలా శ్రేష్టం ఈ రోజున. ఏది 10వ రోజున చేసుకుంటే కనుక ఆయుధ పూజ రోజున గుమ్మడికాయ కూడా దిష్టి తీసుకోవచ్చు. విరువురిని పిలుచుకొని, ఆడపిల్లల్ని, ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకొని పండగ వాతావరణంగా చేసుకోవచ్చు. అలానే అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా భోజనం చేసుకుంటే కూడా శ్రేష్టం ఉంటుంది. పెద్దలు పైన ఉండే వాటి వాళ్ళందరూ దీవిస్తారు. పెద్దలు ఎప్పుడు దీవిస్తారంటే ఉమ్మడి కుటుంబంగా ఉండేసి ఒకే ఇంట్లో పండగ వాతావరణం కనిపించినప్పుడు అప్పుడు వారు స్వర్గలోక దర్శనం అవుతుంది. కాబట్టి ఈ యొక్క 9 రోజుల నవరాత్రులు కొనసాగిస్తూ 10వ రోజు చేసే ఆయుధ పూజ కూడా బ్రహ్మాండంగా చేసుకోవాలి. ఏ జంతువుని బలి ఇవ్వకూడదు, రాక్షస రూపంగా మనం చేసుకోకూడదు, కాబట్టి మనిషి రూపంగా చేసుకోవాలి. కాబట్టి జంతు బలి అనేది ఎక్కడ లేదు, ఎక్కడ రాయలేదు. మీరు ఇంకో విషయం, విజయదశమి రోజున ఏదైనా కొత్తగా మొదలు పెడితేనో, ఏదైనా కొంటేనో మనకు శుభం కలుగుతుంది అంటారు. అలా అని చెప్పేసి ద్విచక్ర వాహనాలు, అలానే ఇంట్లో యూజ్ చేసేవి కూడా కొంటూ ఉంటారు, టీవీలని, అవన్నీ ఇవన్నీ కూడా చాలా మంది కార్లు కొంటుంటారు, ఇలాంటివి కొంటుంటారు. అలానే కొనకూడదు, అవి ఎముడికి దారి తీస్తాయి, గండాలు వస్తాయి, అలాంటి కొనకూడదు. దశమి రోజున ఏకాదశి అని వస్తుంది, మరుసటి రోజున ఏకాదశి వస్తుంది. ఏకాదశి రోజు కొనుక్కోవాలి కానీ దశమి రోజు కొనకూడదు. దశమి అది యముడికి సమానం. యముడు ఉంటాడు దశమిలో, అది దక్షిణం తీసుకుపోతూ ఉంటాడు. ఏది కొన్నా కూడా అక్కడ బలి కోరుతుంది అది. కాబట్టి దశమి రోజున ఏది కొనకూడదు, విజయదశమి రోజున కొనాలి.
అంటే ఏకాదశి వస్తుంది, ఏకాదశి రోజున కొనాలి. కానీ మన వాళ్ళంతా దశమి బాగుంటుందని చెప్పి దశమి రోజు కొంటారు. దశమి రోజు ఉన్న వాటిని దిష్టి తీసుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా, వాటిని ఏం కాకుండా ఉండాలి, వీటి వల్ల నాకు ఇబ్బంది కలగకూడదు, నాకు ఏ గండం రాకూడదని వాటిని పూజించాలి. వాటికి శాంతి పలకాలి, కానీ కొత్తవి కొనకూడదు. ఆ రోజు కొని బలి అవుతారు, తర్వాత గండాలు వస్తాయి వాళ్ళకి, జాగ్రత్త పడాలి. దీని ఇంకో విషయం ఏంటంటే ఈ దశమి రోజున పూజ చేయడానికి ఏంటంటే వారికి శాంతంగా ఉంటుంది. వీటి మీద ఉన్నటువంటి దిష్టి దోషాలు కూడా అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందుకని ఆయుధ పూజ అనేది చేస్తారు. బలి అనేది ఇవ్వకూడదు. ఆ బలి ఇచ్చారంటే ఏదైతే బలి ఇస్తారో ఆ ఆత్మ దానిలోకి వెళ్ళిపోయేసి మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోతుంది. అందుకని అలాంటి బలులు లాంటివి చేయకూడదు. కేవలం గుమ్మడికాయ ఇవ్వచ్చు, కొబ్బరికాయ ఇవ్వచ్చు, అలానే నిమ్మకాయలు ఇవ్వచ్చు, పసుపు కుంకుమ ఇవ్వచ్చు. ఈ ఆయుధ పూజకి సమయం వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఆ రోజు పెట్టే నైవేద్యం కూడా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు మన పండగ అనేది సంపూర్ణంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఈ యొక్క దసరాని జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మన ప్రేక్షకులందరికీ కూడా దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. For more videos like this, subscribe Big TV channel.